బ్యాంకులో అకౌంట్ ఉన్న వారికి ముఖ్యమైన అలర్ట్ ఏంటి అనుకుంటున్నారా? బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బున్నా కూడా ఇప్పుడు మొత్తం విత్డ్రా చేసుకోవడానికి లేదు. దీంతో చాలా మంది ఇబ్బందులు కూడా పడుతున్నారు. అసలు ఎందుకని డబ్బులు విత్డ్రా చేసుకోవడం వీలు కావడం లేదు? ఈ విషయం మనం ఇప్పుడే తెలుసుకోవాల్సిందే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నగదు కటకట తీవ్రంగా వేధిస్తోంది. చేతిలో డబ్బులు లేక సామాన్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బ్యాంకు ఖాతాల్లో తమ కష్టార్జితం ఎంత ఉన్నప్పటికీ అత్యవసరానికి ఆ డబ్బును తీసుకోలేని దుస్థితి స్థానికంగా నెలకొంది. బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ జనం పడిగాపులు కాస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన అన్నదాతలకు ఈ అకస్మాత్తు నగదు కొరత తీవ్ర సంకటంగా మారింది. సాధారణంగా ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న బ్యాంకుల్లో ప్రతిరోజు దాదాపు 5,000 కోట్ల రూపాయల మేర భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు తమ పొలాల్లో పంటలు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి, పొలం పనులకు వచ్చే కూలీలకు ఎప్పటికప్పుడు కూలీ డబ్బులు చెల్లించడానికి రైతులకు చేతిలో నగదు అత్యవసరంగా మారింది. దీంతో రైతన్నలు పెద్ద ఎత్తున బ్యాంకుల బాట పడుతున్నారు. తీరా ఉదయాన్నే బ్యాంకుకు వెళ్లిన రైతులకు అక్కడి పరిస్థితులు చూసి నిరాశే ఎదురవుతోంది. ఖాతాలో లక్షల్లో నిల్వ ఉన్నా సరే క్యాష్ కౌంటర్ల వద్ద అధికారులు రోజుకు 30,000 రూపాయలు దాటి ఇవ్వడం లేదు. నగదు కొరత కారణంగా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఖాతాదారులకు ఇవ్వలేమని బ్యాంకు సిబ్బంది తేల్చి చెబుతున్నారు. దీనికి తోడు ఏటీఎంలలోనూ పరిస్థితి దారుణంగా తయారైంది. చాలా చోట్ల ఏటీఎం కేంద్రాల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఒకవేళ ఏదైనా ఏటీఎంలో నగదు ఉన్నా కూడా రోజుకు కేవలం 10,000 రూపాయల లోపే తీసుకునేలా ఆంక్షలు విధించారు. కేవలం రైతులు మాత్రమే కాకుండా ఇతర వర్గాలు కూడా ఈ నగదు కటకటతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందే స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ తాజా పరిస్థితి గుదిబండగా మారింది. బ్యాంకులు మంజూరు చేసిన రుణాన్ని డ్రా చేసుకునేందుకు మహిళలు నానా తంటాలు పడుతున్నారు. అటు రోజువారీ వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు సైతం కరెన్సీ కష్టాలతో సతమతమవుతున్నారు. ఈ తీవ్రమైన క్యాష్ క్రంచ్కు ప్రధానంగా 2 కారణాలు ఉన్నట్లు బ్యాంక్ అధికారులు విశ్లేషిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జిల్లా బ్యాంకులకు తగినంత నగదు సకాలంలో రాకపోవడం ప్రధాన సమస్యగా మారింది. దీనికి తోడు ఇటీవల కాలంలో బ్యాంకుల్లో ఖాతాదారులు చేసే డిపాజిట్లు కూడా అకస్మాత్తుగా గణనీయంగా తగ్గిపోయాయి. ఖాతాదారులు ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా చేస్తుండడం కూడా బ్యాంకుల్లో కరెన్సీ నిల్వలు పడిపోవడానికి ఓ కీలక కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.